ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆ కేసులో విచారణ జరుగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ను 3 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈడీ కార్యాలయంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ అయిన గాంధీ భవన్, బీజేపీ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను 3 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని, దాంతోపాటు వారి అభిప్రాయాన్ని మేడిపల్లి సత్యం పొలిటీషియన్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. చెప్పదండి, ఫస్ట్ టైం మాజీ కాదు. సత్యం గారు, సారీ టు సే దట్, ఎమ్మెల్యే సత్యం గారు లైన్లో ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తున్నారు మీరు అరెస్ట్ని? మొదటి నుంచి కూడా ఇది డైవర్షన్ పాలిటిక్సే అంటూ ఉన్నారు. మీరే విధంగా చూస్తున్నారు? ఏంటి మీ కామెంట్? డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉన్న రాష్ట్రంలో భావించకుండా సొంత జాగిర్లాగా ఈ ఫార్ములా ఈ రేస్ పేరు పైన విదేశాలకు ఆనాడు ఆర్బీఐ రూల్స్ పాటించకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా విచ్చలవిడిగా డబ్బు తరలించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి ఆ రోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు. ఇవాళ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టుల ద్వారా తప్పించుకోవడానికి లోయర్ కోర్టు నుంచి భారతదేశ అత్యున్నత కోర్టు, అపెక్స్ కోర్టు అనేటువంటి సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా ఎక్కడ ఊరట లభిస్తలేదు. వాళ్ళు తప్పు చేసిందనడానికి, వాళ్ళు అవినీతికి పాల్పడడానికి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు కూడా ఊరటిస్తలేదు. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ అవినీతికి పాల్పడేందుకు వీళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. హలో, విచారణ జరిగింది, అక్కడి నుంచి బయటకు వచ్చారు. అందులో ఒక 5-6 క్వశ్చన్లు మాత్రమే అడిగారు. వాటిని అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతూ ఉన్నారు. వాటిలో ఎటువంటి దమ్ము లేదు, వాటి నుంచి నేను ఈజీగానే బయట వస్తాను, ఎటువంటి అవినీతి జరగలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీరే విధంగా చూస్తున్నారు? నిజంగానే అక్కడ ఏమైనా అవినీతి జరిగింది అనుకుంటున్నారు? కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. కోర్టుల చుట్టూ ఎందుకు పోయిండు? అవినీతి చేసిన కాబట్టి ఇవాళ కోర్టుల చుట్టూ పోయి రిలీఫ్ కోసం అడుగుతుండు. ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి మేకపోతే గాంభీర్యం కేటీఆర్ గారు ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో అవినీతి అనేది వాళ్ళు ఎంక్వైరీ ఏజెన్సీలు బయట పెడతారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉందండి? వీళ్ళు కొద్దిగా ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. పోలీసులు బాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పార్టీ మీద కక్ష సాధింపు ధోరణి మా ప్రభుత్వానికి ఉండదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనేక కక్ష సాధింపు కేసులు పెట్టిండ్రు. కానీ మేము ఏనాడు కూడా వారి మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతలేము. ఇవాళ ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాంట్లో మా జోక్యం ఎలా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మా జోక్యం ఉండబోదు. వాళ్ళే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజంగా అవినీతి కనుక జరిగితే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. మీకేమైనా అప్డేట్స్ ఉన్నాయండి? ఆల్రెడీ పోలీసులు గాంధీ భవన్ దగ్గర కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు, భద్రతా ఏర్పాట్లు. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీకు? ఎందుకు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది? ప్రభుత్వం ఎప్పుడు కూడా విచారణలో జోక్యం చేసుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రైట్ అండి. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు ఈ అప్డేట్ కానీ, లేకపోతే ఆల్రెడీ మీకు కొద్దిగా పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి, కోర్టులో మీకు పాజిటివ్గా ఫేవర్గా ఒక 2
విషయాలు జరిగాయి వీటికి సంబంధించి? ప్రొసీజర్ లో మిస్టేక్ చేసిండ్రు, అడ్డంగా దొరికిపోయినరు. ఇలా ఏ ప్రొసీజర్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు అక్కడ పంపించి క్విడ్ ద్వారా వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు తీసుకోవడం అనేది అది నాకు అంటే రాజకీయాలున్న మీడియాలున్న మీకు నాకే కాకుండా సామాన్య ప్రజానికి కూడా అది అర్థమవుతుంది. వాళ్ళు క్లియర్ గా తప్పు చేసినది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అప్డేట్. మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే ఇప్పటివరకు అప్డేట్స్ ఇచ్చారు. తప్పు చేసిన వాళ్ళు శిక్షకు గురవుతూ ఉన్నారు. మామైతే ఏ విధంగా అయితే క్లియర్గా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారో అదేవిధంగానే విచారణ జరుగుతోంది. విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో చూద్దాం. చాలా క్లియర్గా అవకతవకలు జరిగినట్లుగా అయితే తెలుస్తోంది. ఇవి విచారణలో బయటపడతాయి అని మేడిపల్లి సత్యం అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పుడే అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. విచారణకు హాజరయ్యారు కేటీఆర్. దాదాపు 3 గంటలుగా విచారణ జరుగుతూ ఉంది. అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. సత్యవతి రాథోడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ విషయానికి సంబంధించి? ప్రజెంట్ ఇవి జరుగుతున్నంతా కూడా సవ్యంగానే జరుగుతున్నట్లేనా? మీ వర్షన్ ఏంటి? అంటే విచారణ ఏ విధంగా జరిగినా నిజంగా ఈ కేసు అనేది ఉండకూడని విషయం. ఎందుకంటే కేటీఆర్ గారు ఎప్పుడో 92, 93లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలని చెప్పి వారు ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన సఫలం కాలేదు. ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 30 ఏళ్ల తర్వాత కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, కేటీఆర్ గారికి ఉన్న అనుభవాన్ని, మరి కేటీఆర్ గారికి ఉన్న గుర్తింపును, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ కి ఈ కార్ రేస్ నిర్వహణకు అవకాశం వచ్చింది. దాన్ని అందరూ కూడా చాలా గొప్పగా మరి ప్రధానమంత్రి లేకపోతే అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీ పడి అడిగినా అది ఆ రోజు హైదరాబాద్ కు, తెలంగాణకు దక్కిన అదృష్టం, తెలంగాణకు దక్కిన గౌరవం. మరి అది కొనసాగించాల్సిన పరిస్థితిలో కావాలని దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని ఏ విధంగా కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చేయాలి, ఏ విధంగా మేము ఆ రోజు కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తే రోజు రోజుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ పటంలో ముందు వరుసలో నిలబెట్టాలని ఆ రోజు ప్రయత్నం జరిగింది. అది ఎక్కడ తప్పు చేసి మరి అది కేటీఆర్ గారు సొంత అకౌంట్ కో లేకపోతే ఇంకే వ్యక్తుల అకౌంట్ కాదు. ఈ కార్ రేస్ మరి నిర్వహించే ఆ నిర్వహణ సంస్థకు మాత్రమే బదలాయించినట్టు కేటీఆర్ గారు చెప్పారు. బ్యాంక్ లో అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. టెక్నికల్ గా ఏదైనా ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా కొనసాగించాలో అందరినీ మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ కావాలని కేటీఆర్ గారు ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విషయంలో కావచ్చు, ఇచ్చిన హామీలు మరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరి ప్రభ తగ్గిపోతున్న క్రమంలో మరి కేటీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, కేటీఆర్ గారిని అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు ఈ రోజు కూడా ఈడీ పట్ల కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ పట్ల మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ రోజు కూడా మరి ఏసీబీ విచారణకు పిలిస్తే చాలా హుందాగా మరి కేటీఆర్ గారు ఉన్న విషయాలని కూడా చెప్పారు. ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను అని చెప్పారు. ఈ రోజు
ఈడీ పిలిచింది కాబట్టి వారు కేటీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నం ఏందో తప్పకుండా తెలుసుకుంటారు. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని చెప్పి మేము ఎదురు చూస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. డెవలపింగ్ స్టోరీ చూస్తున్నాం. ఫార్ములా కార్ రేస్లో సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ 3 గంటలుగా ఈడీ విచారణ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈడీ కార్యాలయంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్, బీజేపీ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీసు దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను 3 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమై ఈడీ కార్యాలయంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్, బీజేపీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.